నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచార ఫలితాలు. వృశ్చికం లోతుకు ప్రతీక, బయటకు నిశ్శబ్దంగా కనిపించినా లోపల అగ్నిలా ఆలోచించే రాశి. ఈ రాశివారు ఎవరినీ సులభంగా నమ్మరు, కానీ ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టే స్వభావం కలవారు. అలాంటి వృశ్చిక రాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక శుభప్రదమైన గోచార మార్పు ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి మీ చంద్రరాశికి నవమ స్థానమైన కర్కాటక రాశిలో, అది ఉచ్చస్థితిలో సంచరించబోతున్నారు. జ్యోతిష్యంలో నవమస్థానం అంటే భాగ్యం, ధర్మం, గురువులు, దైవానుగ్రహం, తీర్థయాత్రలు, పూర్వపుణ్యం. అలాంటి భాగ్యస్థానంలో అది ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉండటం వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదమైన గోచారాలలో ఒకటిగా చెప్పవచ్చు. భాగ్యం అంటే చేతిపై రాసిన గీత కాదు, ధర్మంతో నడిచిన అడుగుకి దైవం ఇచ్చే దారి అని పెద్దలు అంటారు. ఈ కాలంలో దైవభక్తి పెరిగే అవకాశం ఉంది. గురువుల ఆశీర్వాదం లభించవచ్చు, తీర్థయాత్ర యోగాలు కలగవచ్చు, ఉన్నత విద్య లేదా జ్ఞాన సంబంధిత విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. విదేశ సంబంధిత అవకాశాలు కొందరికి కలగవచ్చు. జీవితంపై ఆశాభావం పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు నా అదృష్టం కలిసి రావడం లేదు అని భావించిన వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో దైవం ఇంకా నన్ను మర్చిపోలేదు అనే భావన కలిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన జ్యోతిష్య అంశం ఉంది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితి పొందుతాడు. అంటే ఈ కాలంలో భావోద్వేగం, ఆవేశం, తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందువల్ల కోపంలో డిసిషన్స్ తీసుకోవడం, సంబంధాల్లో హఠాత్ స్పందనలు, ఈగో వల్ల మంచి అవకాశాలను దూరం చేసుకోవడం మాత్రం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఆవేశాన్ని జ్ఞానంగా మార్చే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ జన్మరాశి అయిన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు.
ఇది ఈ గోచారంలో ఒక గొప్ప రక్షణాత్మక ప్రభావంగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు దృష్టి నేరుగా జన్మరాశిపై పడడం వల్ల మానసిక ధైర్యం పెరిగే అవకాశం ఉంది, ఆత్మవిశ్వాసం మెరుగుపడవచ్చు, ఆరోగ్యంపై అవగాహన పెరిగే అవకాశం ఉంది, జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే పరిపక్వత రావచ్చు. కానీ వృశ్చిక రాశి స్వభావం వల్ల చిన్న విషయాలను లోపల దాచుకోవడం, ఎమోషనల్ ఇంటెన్సిటీ, అనుమాన స్వభావం కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. మనసులో మౌనం ఎక్కువైతే బాధ కూడా ఎక్కువ అవుతుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ తృతీయ స్థానమైన మకర రాశిని తమ సప్తమ దృష్టితో చూస్తున్నారు. తృతీయ స్థానం అంటే ధైర్యం, సంభాషణ, స్వయం కృషి, సోదర సంబంధాలు. ఇక్కడ మకరం అంటే శని ఆధిపత్య రాశి, అదే గురువుకి నీచ స్థానం కూడా. అందువల్ల పనుల్లో ఆలస్యం, కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్, ప్రయత్నాలకు ఆలస్యంగా ఫలితాలు రావడం వంటి పరిస్థితులు రావచ్చు. కానీ శని పేషెన్స్ నేర్పిస్తాడు, గురువు దానికి దిశ చూపిస్తాడు. అందువల్ల స్టడీ గ్రోత్ కనిపించవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడవచ్చు, స్వయం కృషితో ఎదిగే అవకాశాలు పెరగవచ్చు. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ పంచమ స్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. ఇది ఈ గోచారంలో అత్యంత శుభప్రదమైన అంశాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే మీనం గురువుకు స్వరాశి. పంచమ స్థానం అంటే విద్య, సంతానం, బుద్ధి, క్యులేషన్, సృజనాత్మకత. ఈ కాలంలో విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు, హయ్యర్ స్టడీస్ పై ఆసక్తి పెరగవచ్చు, సంతాన సంబంధిత శుభవార్తలు కొందరికి లభించవచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి గుర్తింపు పెరగవచ్చు, జ్యోతిష్యం, తత్వచింతనపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. పంచమ స్థానంపై గురువు యొక్క నవమ దృష్టి పడడం వల్ల ఆలోచించి చేసే పెట్టుబడులు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, నాలెడ్జ్ బేస్డ్ డెసిషన్స్ ఉపయోగపడవచ్చు. కానీ ఆవేశంతో ట్రేడింగ్ చేయడం, రివెంజ్ ట్రేడింగ్, ఒక్కసారిగా పెద్ద లాభం రావాలి అనే ఆశ మాత్రం తగ్గించుకోవాలి. ఆశ అవసరం, అత్యాశ ప్రమాదం అన్న మాట గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వృశ్చిక రాశి వారికి భాగ్యవృద్ధి, దైవకృప, విద్య అండ్ సృజనాత్మకత పురోగతి, మానసిక పరిపక్వత, ఆత్మవిశ్వాసం వంటి అంశాల్లో శుభప్రదమైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. గురుగ్రహ అనుగ్రహానికై గురువారం విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి లేదా దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేయడం శుభప్రదంగా భావించబడింది. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు.